Likita and Teja and welcome back to our channel Likita Teja Tales. మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. హౌ యూ ఆల్ డూయింగ్? సో ఈ వీడియోతోనే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మేము ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేసాం, అవన్నీ చూసేయండి. సో యా, హ్యాపీ సండే. ఈ వీడియో ఎప్పటికి పోస్ట్ అయ్యిందో నాకు తెలీదు. అండ్ మీరు గమనించి ఉంటే నాలో ఒక చేంజ్ కనిపించుంటుంది. నేను స్పెషల్గా నా నోటితో చెప్పను, ఎందుకంటే దిష్టి తగులుతుంది కాబట్టి. సరే, సో ఇప్పుడు టైం యాక్చువల్గా 11:35 అయింది, 11:30 అవుతుంది. ఒక గంట క్రితం లేచాను అన్నమాట. లేచి కొంచెం ఏమన్నా ఎడిట్ చేయాల్సినవి కొన్ని ఉంటే అవి ఎడిట్ చేశాను. అండ్ ఫ్యామిలీ అవలా అన్న కాల్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాం తేజ్ అండ్ నేను. సో యా, ఇప్పుడు అసలు ఇవాళ సండే, ఇట్స్ లైక్ ఇవాళ కూడా ప్యాక్డ్ అప్ ప్లాన్స్ ఉన్నాయి. బట్ ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఆరామ్సే తీసుకెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఇవాళ చెప్పడానికి ఏం లేదు, మేము నిన్న ఆఫ్టర్నూన్ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసి వచ్చాము. ఎందుకంటే ఉగాది వస్తుంది కదా, సో అందుకోసము మాకు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందన్నమాట నాయగర తెలుగు అసోసియేషన్లో. సో అది చూసుకొని మేము నిన్న ఈవినింగ్ దాకా తిరిగి, అండ్ మీకు వస్తుంది వీడియో పోస్ట్ చేస్తాను, ఈవినింగ్ దాకా తిరిగి అండ్ ఇంటికి వచ్చాక తేజ్ వచ్చారు అండ్ వీ హ్యాడ్ ఎ మూవీ నైట్. ఇట్స్ గుడ్. సో ఈరోజు సాంబార్ ఉంది నిన్నటిదే. నాకు ఇడ్లీ సాంబార్ తినాలనిపిస్తుంది. బట్ 11:30 అయింది, కానీ లంచ్ ఏం చేయాలో క్లారిటీ లేదు. సో తేజ్ నిన్న టొరంటో నుంచి ద బెస్ట్ హలీం తెచ్చుకున్నారు. టొరంటోలో ద బెస్ట్ హలీం చేస్తారన్నమాట. సో అక్కడ చాలా ఫేమస్, చాలా 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 ఫేమస్. సో సన్నీ దగ్గరికి వెళ్ళారు కదా, అన్న దగ్గరికి. సో వచ్చేటప్పుడు తెచ్చుకున్నారు అన్నమాట. తేజ్ అది తింటా అన్నారు, ఐ డోంట్ నో. అండ్ నాకైతే ఇడ్లీ సాంబార్ తినాలనిపిస్తుంది. సో ఈరోజు ప్లాన్స్ ఏంటో విల్ జస్ట్ టెల్ యూ. ఐ వాజంట్ ష్యూర్, బట్ మధ్యాహ్నం అయితే మాకు మళ్ళీ డ్యాన్స్ క్లాస్ ఉంది ఫ్రమ్ 2:30 to 5:30 ఎట్ ద సేమ్ ప్లేస్. సో వెళ్ళాలి. అండ్ సాయంత్రం ఒక చిన్న షాపింగ్ ఉంది, మాకు కాదు, ఒకళ్ళ బర్త్డే వస్తుంది. సో దానికోసం అన్నమాట. సో యా, తేజ్ ఇప్పుడే లేచారు, ఫ్రెష్ అవుతున్నారు. సో నేను లేచాను, ఫ్రెష్ అయ్యాను. బట్ ఇవాళ ఇంకా ఏమీ మనం బీట్రూట్ జ్యూస్ కానీ ఆమ్లా జ్యూసులు కానీ ఇంకా తీసుకోలేదు. రీస్టాక్ చేయాలి. బీట్రూట్ జ్యూస్ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ ఫుల్ రీస్టాకింగ్ పని పెట్టుకుంటే అయిపోద్ది అనిపిస్తుంది. అండ్ యా, సో వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ దిస్ బ్యూటిఫుల్ సండే స్టార్టెడ్. గైస్, సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము అండ్ హలీం తింటున్నాడు. Super. You're unlucky, you know. Excuse me? Yeah, you can eat some vegetarian, you know. This is for non-veg lovers. Halima, నేను Toronto వెళ్ళినప్పుడు తీసుకొచ్చా. అండ్ 2 బటర్ నాన్. సూపర్ ఉంది. ఎంజాయ్ పండుగ. ఏం చేద్దాం ఈరోజు? I'm not at all interested in having halim, guys. I'm having the parota and sambar actually. ఈరోజు ఏం చేద్దాం? ఈరోజు నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక చిన్న వీడియో తీస్తాము, పార్ట్ 1 పార్ట్ 2 అని. నాకు ఈ మధ్య చాలా బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు కదా. And egg. Let me talk, babe. Come on. Sorry. Yeah, I'm sorry. బ్యాడ్ కమెంట్స్కి రియాక్షన్ వీడియోస్ చూద్దాం. మమ్మీ వాళ్ళు చూస్తారు ఈ వీడియో. సో అది మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, మేము డెఫినెట్లీ చేయడానికి ట్రై చేస్తాము. చాలామంది నేను ఫ్రాంక్ చేయమంటున్నారు. చేయడం నీకు రాదు, నేను చేస్తే తట్టుకోలేదు. అది నేను అనాలేమో ఫస్ట్. షీఈ్ వర్స్ట్ ఎట్ డూయింగ్ ప్రాంక్స్ గైస్. వర్స్ట్ అంటే ది బెస్ట్ అని. That's it. We'll have our breakfast and get the vlog started.
ఈరోజు వీ డోంట్ నో హౌ ఇట్ గోస్ బట్ లెట్స్ సీ. చిన్నోకి 2:30 నుంచి ప్రాక్టీస్ ఉంది. టైం ఇప్పుడు 12 అవుతుంది. మేము ఇప్పుడు బఫే చేస్తున్నాం. సో తినేసి విల్ గెట్ బ్యాక్ టు యూ. టెంపరేచర్ ఎంత ప్రిట్టి ఉందో వ్యూ. వావ్. తేజ్, ఇట్స్ రైనింగ్ బేబ్. పిచ్చిరైనా మనం అంబ్రెల్లా తీసుకుని వెళ్దామంటే అలా అయ్యో విండోస్ క్లోజ్ చేయి. అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి. ఇట్స్ రైనింగ్. టైం 2:30. ఇప్పటిదాకా ఫ్యామిలీ కాల్స్ అన్నీ అయినాయి అండ్ నేను కేస్ మార్చుకున్నా, ఫోన్ కేస్. ఫైన్. కొంచెం ఎడిటింగ్స్ ఉంటే అవి కూడా చేస్తూ ఉన్నా. ఈరోజు నాకే ఇదిగా ఉంది. యూజువల్లీ నాకు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనిపిస్తే తేజుని ఇంకా సండే నా టైము, సాటర్డే సండే నువ్వు నాతో ఉండాలి అని అంట. పాపం ఆయన నైట్స్ కూడా కూర్చొని వర్క్ చేస్తారు. బట్ ఇవాళ టెంపరేచర్ సహకరించట్లేదు అండ్ ఆల్సో నాకే ఏదోలా ఉంది. యాక్చువల్గా ఈ టైంకి మేము డ్యాన్స్ ప్రాక్టీస్లో ఉండాలి కానీ ఈరోజు ఎవ్వరం వెళ్ళట్లేదు అన్నమాట. ఇట్ వాజ్ అంటే మోస్ట్ ఆఫ్ అందులో 8 మెంబర్స్ డ్యాన్స్ అంటే ఇప్పుడు కొత్తగా ఇంకా యాడ్ అయ్యారంట. సో యా, కానీ వాళ్ళ ఒక 4-5 కుదరదు. ఇంకా నేను దుర్గా కూడా కొంచెం యా వెళ్ళాలని లేక కామ్ అయిపోయాం. సో దుర్గా కాల్ చేశాను ఇందాక. షీ వాజ్ హౌస్ క్లీనింగ్ చేస్తున్నాం, మేము వస్తాం అన్నది. సో ఓకే, ఇంక మనం ఆగిపోయింది వర్షం. ఓ టప 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 పడిందా, ఆగిపోయింది వర్షం. లైక్ సీరియస్లీ. సో అది జరిగింది. తేజ్ తేజ్ నీ అవతారం అసలు కనపడేలాగా ఉందా కెమెరాలో? చూపించకూడదు బికాజ్ అబ్బాయిలు ఇట్లానే ఉంటారు ఇంట్లో. నిజమా? ఎవ్వరు నిజం అనుకోరు ఇదైతే. చూడు వర్షం. ఏ బుజ్జి, ఇటు వర్షం పడుతుంది, వెనకమాల వర్షం పడుతుంది. ఓ చూడండి గైస్, వీళ్ళకి ఎదురై కనబడుతుందా? వీళ్ళకి కనిపించట్లేదు, ఇక్కడ కనిపించింది. పిడుగులు పిడుగులు పిడుగులు. ఏంటి స్పెషల్ ఈరోజు? ఎందుకని వస్తుంది ఇంత? అమ్మ పైన చూసా పిడుగులా? పిడుగులు కాదా, ఈ ఉరుములు నువ్వు ఒకటివి, మెరుపులు. That's so cute. That's so Clouds are clashing. పైన యుద్ధం జరుగుతుంది. ఫస్ట్ రెయిన్ గైస్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. Really? So we're just staying. నాకు ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఎడిట్ చేయాల్సింది. మై గాడ్. నేను అప్పుడప్పుడు ఆ శూన్యంలోకి వెళ్ళిపోతా, డోంట్ మైండ్. ఈరోజు అలా గడిచింది. ఇవాళ ఏదో ప్లాన్ అనుకున్నా, దట్స్ ఓకే. కొన్నిసార్లు దట్స్ ఫైన్. అసలు నేను ఇవాళ రైస్ కూడా కుక్ చేయలే, పరోటా తినేసి వదిలేసాం. పాపం ఆయన ఆకలి కూడా వేయట్లేదంట తేజుకి, బట్ దట్స్ ఓకే. యా. సో టెంపరేచర్ అంత బాగుంది కాబట్టి అసలు నేను ఎప్పుడు పడుకున్నా ఎలా పడుకున్నా తెలీదు. బెడ్ మీద ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ క్విక్ నాపేసాను అన్నమాట. ఇంత కాజిడూజీగా ఉందంటే ఈరోజు. ఓ మై గాడ్, మై గాడ్. ఐ am personally we are thinking to go to Durga's house. వెళ్ళి కొంచెం ఏమన్నా, యాక్చువల్గా ఆకలేస్తుంది, పొద్దున్న తిన్నాం కదా, బట్ ఇప్పుడు ఆకలేస్తుంది. సో వెళ్ళి
నేను యూజువల్లీ బయటకు వెళ్ళాలంటే పెద్ద ఏమి రెడీ అవ్వను. నో మేకప్ డేస్ అనేది ఒక రోజు ఉంటుంది, అదొక వీడియో చేస్తా స్పెషల్గా. జస్ట్ కర్ల్ మై ల్యాషెస్, ఐబ్రోస్ మాత్రం సెట్ చేసుకుంటా, ఎందుకంటే ఐబ్రోస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఫేస్ షేప్ డిఫైన్ చేస్తాయి అవి. సో నీవేమైనా డ్రెస్సెస్ ఉంటాయి ఇవా? తేజు షర్ట్ దొబ్బేస్తున్నా గైస్, ఇంకా నా దాంట్లో బట్టలు లేవు. సో ఐ జస్ట్ గెట్ రెడీ చేస్తా ఫాస్ట్గా, రెడీ అయిపోయి వచ్చేస్తా ఫాస్ట్గా. తేజ్ది దొబ్బేస్తా గైస్ షర్ట్ ఫైనలీ. ప్లస్ పాయింట్ ఇదే, వైఫ్స్కి బట్టలు లేకపోతే హస్బెండ్ వేసుకోవచ్చు హ్యాపీగా. కానీ హస్బెండ్స్ మాత్రం మా బట్టలు వేసుకోరు. లైక్ సీరియస్లీ That's joking. People asked me, so నా నోట్లో పడింది. Oh my god. So it was up all night from Victoria's Secret. Beautiful. ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే కొనుక్కోండి. నా దగ్గర చాలా జ్యువెలరీ ఉంది, లైక్ లిటరలీ చాలా. అండ్ నాకు ఇవాళ పాండోరా వేసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడో లోపల ఉంది అది, నన్ను $700 అది పక్కన పడేది. తేజ్ అట్లా అనద్దు నాన్న, నువ్వు అంత పెట్టించినప్పుడు ప్రతిసారి వాడను, బట్ ఇవాళ వేసుకోవాలనిపిస్తుంది పాండోరా. మై గాడ్, ఓకే స్టక్. నేను జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకున్నా. బ్యూటిఫుల్. పెట్టు, ఇంకెందుకు లేట్. ఎంత బాగుందో చూడు. రైట్కి పెట్టు, లెఫ్ట్కి పెట్టు. ఎంత బాగుంది, ఎంత 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 బాగుందో అంట. బాగుంది కాదనలేదు నేను. జాగ్రత్త పెట్టవా, నాకు భయం వేస్తుంది నువ్వు పెడుతుంటే. అంటూనే మనం ఎలిగెంట్గా రెడీ అవ్వాలి విత్ మీ. అబ్బో హోమ్లో రెడీ అయితే ఎంత లుక్ ఎట్ ది క్లైమేట్. అండ్ నేను ఇక్కడ నా ఎడిటింగ్ సెటప్ చేసుకుందాం అనుకుంటున్నా ఆన్ ద ఐరన్ టేబుల్. అబ్బా, this is the temperature. That was a pure wind. చల్లగానే లేదు, భలే ఉంది, క్యూట్గా, లిటిల్ కోల్డ్. ఓ దేవుడు నా కోసం ఇంకా కరుణిస్తున్నాడా. Oh my God. We are starting. ఇప్పుడు మేము మీతో ఒక 2 minutes కబుర్లు చెప్తాం. అది పడిద్దా? పడదు, దట్స్ ఎ స్టాగ్నెట్. ఎందుకంటే అది భలే ఉంటుంది పెట్టడానికి. ఐ లవ్ దిస్ ఇన్ టెస్లా. Tej, you're so rude. No, I'm not. You're so handsome today. Oh my God, you're looking handsome, babe. పెడతాను ఎందుకు ఆరాటం. సో వాళ్ళతో ఏమన్నా కబుర్లు చెప్పాల్సినవి ఉన్నాయా నువ్వు? ఈ మధ్య మనము వీడియోస్ పెడుతున్నాం కదా, వీడియోస్ పెట్టినప్పుడు ఈ మధ్య మనకి హేటర్స్
వస్తున్నారు. ఎందుకు హేట్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. బట్ ఫర్ మీ నెగిటివ్ కమెంట్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? హౌ డు యూ టేక్ ఇట్? ఫర్ మీ ఇప్పుడు కొంతమంది రకరకాలుగా బాడీ షేమింగ్ చేస్తారు, కొంతమంది లైక్ అఫ్ కోర్స్ లైక్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటున్నావు కాబట్టి దే టాక్ వాట్ ఎవర్ దే వాంట్, దట్స్ ద లిబర్టీ అండ్ వీ కీప్ వాట్ ఎవర్ వీ వాంట్ యాజ్ ఎ క్రియేటర్. బట్ మన 90% ఆల్మోస్ట్ 90% పీపుల్ ఆర్ లైకింగ్ అస్, 10% ఓకే ఎందుకు పెడుతున్నారు వర్స్ట్, ఎందుకు జనాలు అలా ఉంటారు? We cannot satisfy everybody. Nobody can satisfy. You cannot satisfy everybody. నీకు నచ్చింది నువ్వు చేసుకుంటా పో, అంతే. చెప్పు. సో ఫర్ మీ అంటే నేను హౌ ఐ టేక్ ఇట్ అంటే ఇట్స్ లైక్ మార్నింగ్ లెగ్గానే I am not the person who handles comment box, guys. Like for real. Instagramలో కానీ యూట్యూబ్లో కానీ నా పర్సనల్ ప్రొఫైల్ ఇన్స్టా నుంచి కానీ తేజు హ్యాండిల్స్ ద కమెంట్ బాక్స్. నేను ఎక్కువ ఎందులోకి అంత డైవ్ చేయను. లైక్ ఐ డోంట్ గో, ఎందుకంటే ఎంత కాదన్నా నేను మనసుకి వెళ్తుంది నాకు. ఓకే, ఐ వాజ్ లైక్ ఎక్కడో మనసులో పీకి దట్ రూన్స్ మై టైమ్. నేను తేజ్ నాకు చూసారన్నమాట, నేను ఎందుకు అలా కమెంట్ చేస్తారు, ఐ డోంట్ థింక్ అది వీళ్ళు ఎందుకు నన్ను కమెంట్ చేశారు అని. అసలు వాళ్ళ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తా. వీళ్ళు ఇలా కూడా మాట్లాడతారా, లైక్ వీళ్ళు ఇలాగే నాతో ఎవరో జస్ట్ ఒక కొత్త అమ్మాయి ఇప్పుడు ప్లాట్ఫామ్, కొత్త వాళ్ళు ఇప్పుడు ఒక యూట్యూబ్ నుంచి వచ్చారు, మేము కొత్త వాళ్ళం. సో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. అండ్ ఇఫ్ ద నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు దట్ వాజ్ డెఫినెట్లీ అ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇలా కొత్త వాళ్ళతో కూడా మాట్లాడతారా అంటే, కొత్త వాళ్ళతోనే ఇలా మాట్లాడితే పాత వాళ్ళతో ఎలా మాట్లాడతారో అన్న వాళ్ళ సైకాలజీ, వాళ్ళ మెంటల్ ఇది గురించి థింక్ చేస్తాను అనమాట నేను. ఐ వాజ్ అ డీప్ థింకర్ యాక్చువల్లీ. బట్ తేజ్ విల్ బి లైక్ అంత అవసరం ఏముంది, నువ్వు లైట్ తీసుకో కదా అంటే. బట్ యాజ్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు టేక్, లైక్ మనం ఎంతైతే వీఆర్ రెస్పాన్సిబుల్ టు టేక్ ద గుడ్ కమెంట్స్, యాజ్ ఆఫ్ దాట్ మనం నెగిటివ్ కమెంట్స్ కూడా రిప్లై ఇవ్వాలి. సో నా ఉద్దేశం అది. ఇఫ్ నాకు ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ ఇస్తున్నారో నేను వాళ్ళకి నెగిటివ్ గానే ఆన్సర్ ఇస్తాను కదా. నేను అనేది వాళ్ళు అంత టైం పెట్టి నెగిటివ్ కమెంట్ రాయడానికి అంత టైం పెట్టి రాశారంటే, నువ్వు దాన్ని చదివి నువ్వు దాన్ని తీసుకుని నువ్వు ఆ వైపులోకి వెళ్ళి నువ్వు డీలా పడిపి వాళ్ళు ఎందుకు పెట్టారు అట్లా, నేను ఇట్లా ఉన్నా నిన్ను క్వశ్చన్ చేసుకుని. లేదు గైస్, రీసెంట్ గా అది ఏమైందంటే నన్ను ఒకళ్ళు అన్నారు, ఐఎమ్ క్లియర్లీ ఓపెనింగ్ అప్ విత్ ద స్టేట్మెంట్. ఆ కమెంట్ పందికి ఎక్కువ దున్నకి తక్కువ, దిస్ కమెంట్. అండ్ దట్ ఈస్ రియలీ అంటే రీసెంట్గా ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు ఆ ఫీలింగ్ ఉంది, నేను బ్లోట్ అవుతున్నాను, నాకు లావుగా ఉంది, టెంపరేచర్ నా వల్ల కావట్లేదు. ఆ కండిషన్లో ఇఫ్ ఐ రియల్లీ సీ దట్ వన్ కమెంట్ అండ్ చబ్బీ అంటాం వేరు. యా, ఐఎమ్ చబ్బీ, ఐ వాజ్ బోర్న్ చబ్బీ. సో ఇక్కడికి వచ్చాక కూడా నేను సడన్ గా సన్నబడితే కూడా మా ఫ్యామిలీలో ఎవరు తీసుకోలేరు దాన్ని. సో నేను ఇక్కడ నా బాడీ అంతా లావు ఉండదు, నా ఫేస్ మాత్రమే లావు ఉంటుంది. సో చబ్బీ అంటే నేను తీసుకున్నా. బట్ ఇఫ్ సడన్లీ జనాలు అంత ఇది చేసి చెప్తే నాకు బాధేసింది. అరే నేను నిజంగానే ఉన్నానా అని ఐ వాజ్ డిస్కసింగ్ విత్ తేజ్. అండ్ తేజ్ ఇస్ లైక్, నువ్వు ఎలా ఉన్నా ఇట్ వాజ్ మీ హూ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్, హూ ఆర్ దే అంటారు. బట్ వాళ్ళు అలా అన్నందుకు ఐ హ్యావ్ టు రిప్లై దెమ్ కదా. మళ్ళీ చాలా మంది మీరు పాజిటివ్కి రియాక్ట్ అవుతారా, నెగిటివ్ తీసుకోలేరా? ఎందుకు తీసుకుంటాం? నేను తీసుకోను. నీ మైండ్ ఎక్కడ స్పాయిల్ అవుతుంది అన్నప్పుడు నువ్వెందుకు కెలుక్కుంటావు మళ్ళా దాన్ని? బట్ రిప్లై ఇవ్వాలి కదా బ్రో. మన తెలుగులో ఒక సామెత ఉంది, పంట మీద వేస్తే రాయా చిందిద్దని. మరి నువ్వు వేస్తే నువ్వు కూడా నెగిటివ్ అవుతావు. ఇగ్నోర్ చేసేయి, డిలీట్ చేసేయి, ఇట్ డజంట్ మ్యాటర్. నో, రీసెంట్ గా కూడా మీరు కమెంట్స్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు అని, అండ్ ఐ రిప్లైడ్ దెమ్. చాలా ఛానల్ నా ఇష్టం, వాళ్ళు కమెంట్ పెడుతున్నారు, నేను అదే అన్నా. ఐ డిజర్వ్ మై ఓన్ రైట్స్ టు డూ వాట్ ఎవర్ థింగ్స్ has to be done on my channel, so I don't need your permissions. And it's like, oh సరే, చాలా మంది ఇట్స్ కామన్ దో యాక్చువల్లీ ద నెగిటివ్ కమెంట్స్. అందరూ మనం లైక్ చేయాలని లేదు, రైట్? సో ఇట్స్ కామన్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మా వీడియోస్ డౌన్లోడ్ చేసి మీరు వేరే పేజ్కి అప్లోడ్ చేస్తున్నారు చాలామంది. అంటే సరే, వాళ్ళు అంటారు నచ్చి
అప్లోడ్ చేసుకుంటున్నాం. మా పేజ్ మాకు నచ్చింది, వాళ్ళది మాకు ఒక ఫ్యాన్ గానే చేసుకుంటున్నాం. ఫ్యాన్లు మాకుండే అంత పెద్ద పర్సనాలిటీలు మేము కాదు. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఎ సెలబ్రిటీ అప్పుడు మీరు పెట్టుకున్నా మేము చెల్తా హే అనుకోవచ్చు. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రైవసీ దట్ ఆర్ కంటెంట్ షుడ్ స్టే ఓన్లీ విత్ అవర్ ఛానల్. సో అలా చేస్తే కూడా అసలు ఇంకా మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను అందుకే చెప్తా, వీడియో ఎడిట్ చేశాక పుట్ అవర్ నేమ్ ఆన్ ద వీడియో, స్టాంప్ ఇట్. అది అండ్ అలా అప్లోడ్ చేసుకోవడం వల్ల మీరు చూసుకోండి గైజ్, ఆ వీడియో ఎవరిది, ఓపెన్ చేసి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి అది ఎవరిది అసలు ఏంటి అనేది చూసుకోండి. సో మా సాధ్యమైనంత వరకు మాకు వస్తే మేము కమెంట్ చేయడానికే ట్రై చేస్తున్నాము, దిస్ ఇస్ ఆర్ వీడియో అని. బట్ యా, మీరు చూసుకొని ఫాలో చేయండి. But apart from that, yeah, we received lot of positive comments. People are appreciating, or people are enjoying the vibe. Yeah, true. So we felt happy. Yeah, we love you guys. We love you. Oh my goodness. Oh. Yeah. Oh. Yeah. Oh my God, guys, we are 20,000 family. Thank you so much. We love you so much. Crazy. 20,000 reach avdaniki 1.5 years పట్టింది. Yeah, it's a very hard work by the way, actually. Yeah, so that's okay. Thank you so much guys. Welcome. I mean welcome kotta valle everuna kuda welcome to our beautiful journeys. నేను మీకు చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై ద వే, ఏమన్నా వీడియోలు చేసినా ఏమన్నా స్క్రిప్టెడ్గా చేసామని మీరు అనుకుంటారేమో, డెఫినెట్లీ నో. తేజకి బాదం పప్పులు తెచ్చుకున్నావా నాన్న? వీడియోస్ అన్నాక మళ్ళీ కొన్ని స్క్రిప్టెడ్ అంటే కొన్ని అఫ్ కోర్స్ లైక్ ఐడియా గురించి ఓకే ఇలా చేద్దాం అన్నప్పుడు చేస్తాం. కొన్ని అయితే డైరెక్ట్ గా వచ్చేస్తాయి, తినేసేది కొన్ని నాకు తెలియకుండా. సో ఇట్స్ లైక్ గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉంటాను. సో తేజ్ కి ప్రాంకులు చెప్తే హీ డజంట్ నో హౌ టు యాక్ట్, పెచ్చగా దొరికిపోతారు అనమాట. సో నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్. ఇప్పటిదాకా సీరియస్ గా చెప్తున్నాం, నథింగ్ ఇస్ స్క్రిప్టెడ్. సో యా, ఒక వీడియో చేయాలనుకుంటున్నాం, చేస్తాము. చేస్తే తేజ్ ఖచ్చితంగా చాలాసార్లు దొరికిపోయాడు గైజ్. అది స్క్రిప్టెడ్ కొన్ని అనుకున్నాము, కానీ అది అవుట్ ఆఫ్ ద ఓవర్ వ్యూ చూస్తే చాలా అర్థమైపోతుంది ఇది అని. సో బేసికల్లీ యాక్ట్ చేయడం రాదు. అవును, మేము డ్రామా కంపెనీలో వర్క్ చేసాం. మీరంటే యు ఆర్ లైక్ టిక్ టాక్ స్టార్. ఎక్స్క్యూజ్ మీ, అంత లేదు అప్పట్లో, ఏదో నాట్ నౌ. సో అదనమాట. ఓకే, దట్స్ ఓకే. ఎనీవేస్, నెగటివ్ హేటర్స్ గోనా హేట్, పొటాటోస్ గోనా పొటాట్, హూ కేర్స్? I love this dialogue of Priyanka Chopra somehow. So నేనేమంటా అంటే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పర్సనల్ బ్రాండ్. Yeah, I know. Okay, so ఇప్పుడైతే దుర్గా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. So let's go. స్టీల్ నెట్ ఉంది. Hello guys. Hello guys. Hello. Hi to camera guys. There. See. Here. దాన్ని ఎందుకు అంత విచిత్రంగా చెప్తున్నారు? సో మేము ఇప్పుడే మిమ్మల్ని పైన పెట్టినా నేను. హాయ్ గాయస్. ఉంచు అక్కడే బాగుంది. సో మేము ఇప్పుడే కుట్టి వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ ఇప్పుడు లంచ్ చేయాలనుకుంటున్నాం. మేము చక్కగా తినేసి, నాకు కూడా ఇలా ఉండాలి ఇంట్లో తినేసి. సూపర్ వెదర్ అయితే కొబ్బరి పచ్చడి, టమాటా రసం అండ్ క్యాబేజ్ అండ్ పచ్చనగపప్పు తాలింపు. అండ్ రీసెంట్గా కుట్టి వాళ్ళు ఇండియా నుంచి పార్సల్ తెచ్చుకున్నారు, జస్ట్ కొంచెమే. సో ఇది గ్రీన్ చిల్లీ పికిల్ అండ్ అది కుట్టి పెట్టిన చిన్న ముక్కల మ్యాంగో పికిల్. అండ్ ఇట్స్ అమేజింగ్. నచ్చిందా నీకు? You like it?
యూజువల్లీ తేజ్ No, కొబ్బరి actually- పచ్చడి అంత నచ్చదు బట్ ఈరోజు చాలా నచ్చింది నాకు. కంఫర్ట్ వెదర్ అలా ఉండేప్పుడు it's చాలా comfort food బాగుంది కదా. ఇప్పుడే పడుకొని లేచాను. తేజు టీ అంత తాగుతావా? Oh. Yes. Yes, yes. తాగుతాడంట వస్తున్నా. ఎంత బాగుందో బయట, అబ్బా సూపర్ ఉంది బయట. ఇప్పుడే లేచాం, కాల్ వచ్చిందనమాట, దివ్యాంక వస్తుందంట. సో ఇన్వైట్ చేసాం ఆఫ్టర్నూన్. సో ప్రితవ్ అండ్ తేజ్ని పంపిస్తున్నా. అంతలోపు మనం ఒక స్వీట్ ఒక టీ చేసుకుందాం. తాగుతారంట తేజ్ టీ, వచ్చాక పెడదామా? పెట్టద్దు. దాని బట్ట మీద చూసారా, బటర్ఫ్లై. ఎక్కడ బటర్ఫ్లై మీకు? బటర్ఫ్లై మీకు? ఇంత గట్టిగా అయిపోయినాయి ఏంట్రా. సో ఇంకా దివ్యాంకాని పిక్ చేసుకొని వచ్చిన తర్వాత తేజ్కి మిర్చి బజ్జీ తినాలనిపిస్తే వెళ్ళి తెచ్చుకున్నారనమాట మిర్చి ఫ్రమ్ ఫ్రెష్కో. సో మేము ఇక్కడ ఇది తయారు చేస్తున్నాం. అండ్ తర్వాత అవినాష్ అన్నని కూడా ఇన్వైట్ చేసాం. సో ఫాలోడ్ బై డిన్నర్ కుక్ చేసుకున్నాం. వీకెండ్స్ అంటేనే హ్యాపీగా డిన్నర్ కుక్ చేసుకొని కావాల్సింది వండుకొని తిని ప్రశాంతంగా గడిపేస్తాం. సో గైస్, చిన్ను కష్టపడి బజ్జీలు వేసింది. టేస్ట్ అన్నీ పనిచేస్తున్నాయా? ముందు అన్నీ రన్ అవ్వాలి కదా. టిక్ మార్క్ తెచ్చిందా? నా చిన్న ఫోన్ ఏది ఇచ్చే, నేను ఫ్రెష్ వస్తా. 2 అయిపోయింది. టిక్ మార్క్ ఇంకా బిల్డింగ్ బ్రో. టైం 2:15 అయింది. ఓకే, అండ్ ఐ హ్యావ్ టు స్లీప్ నా. తేజ్ వర్క్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ 20,000 సబ్స్క్రైబర్స్ అండ్ వీఆర్ సో హ్యాపీ. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. సో ఇప్పుడైతే పడుకుంటాను. అండ్ యా, so that is it for this weekend, and maybe thanks for watching, and maybe we'll be seeing you guys in our next video. Until then, stay positive, stay healthy, hope you help others, and ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వకపోతే మీరు ఫుల్ కంటెంట్ మిస్ అవుతున్నట్టే. సో యా, good night and bye. See you in the next video. I miss you and we love you so much. Bye.